ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 13. అహేతుక భక్తి 3/12/45. 1944 ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయాంబరధారి ఇక్కడకు వచ్చారు. అతడు అనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్ళి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుంచి జాబు తెచ్చాడు. సంకీర్తనం అంటే చాలా ప్రియం. చక్కని కంఠం చైతన్య భక్తి మార్గాలంబకుడనే ప్రసంగంలో విశదమవుతున్నది. సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు. అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థా నిర్వాహకులు నీవు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అని అన్నారట. భగవాన్ అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమర్పించి సమిష్టిగా, స్వామి, సాధకులైన వారు సంకీర్తనాపరులైన దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా, లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవలనా అన్నాడు. ఎన్ని చోట్లకు తిరిగినా మనసును ఒక్కచోటనే ఉంచుకోవడం మంచిది. శరీరం ఒక్కచోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్. అహేతుక భక్తి సంభవమా అన్నాడా యువకుడు. ఆహా, సంభవమే అన్నారు భగవాన్. అంతకు పూర్వం కొందరిట్లాగే అహేతుక భక్తి గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమి, ప్రహ్లాద నారదాదులిగి అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు. అరుణాచలయందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా. ప్రథమ సందర్శనమందే అప్ప నీ ఆజ్ఞను అనుసరించి వచ్చి నన్ను అర్పించుకున్నానన్నారు భగవాన్. ఆయన రమ్మన్నాడట, ఈయన వచ్చారట. ఎందుకు ఆయన రమ్మన్నాడో, ఎందుకు ఈయన వచ్చారో వచ్చి సర్వస్వార్పణ చేసుకున్నారు. ఆ హేతువును పురస్కరించుకొని చేశారంటే ఏమో, ఏం చెప్పేందుకున్నది. అర్వంలో భగవాన్ రాసిన అరుణాచల నవమణిమాల 7వ చరణంలో ఉన్న భావం చూడు. అన్నామలాను దీనాత్ముని పాలింప నాడి కొంటివి నాదు మనస్సు తనువు. నాకికయుండునే ఏ కొరతయ అయినా కొరతయు గుణమున కూడా నీవే. కానిచో ఎంచను నీవి ప్రాణము నీ ఇష్టముదయు ఎట్లే యొనర్పు. పరమేశ నీ పాదద్వందమందలి భక్తి నార ప్రవాహమే నాకు సంగు. ఇది గిద్దలూరు నరసింహారావు గారి అనువాదం. ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురిస్తున్నదో చెప్పు. అహేతుక భక్తి, అనన్యభక్తి, పూర్ణభక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కాక వేరు కాదని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. ఇక సెలవు. నీ సోదరి. రమణాశ్రమ లేఖలు లేఖ 14. మర్యాద బంధాలు. తేదీ 12/12/45. ఈ మధ్య ఒకరోజు ఉదయం ఏదో ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావడం, ఆమె నివాసం మొదలైన సంగతులు చెబుతూ ఇలా అన్నారు నాతో. అమ్మ తరచూ వస్తూ ఉండడం, వస్తే కొన్నాళ్ళు నిలువగా ఉండడం సాగించిన తరువాత సహజంగా నేను పశుపక్షాదులను సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదూ. అదేవిధంగా ఆమెను మీరని పిలవబోతే ఏదో ఘాతకం చేసినట్లు తోచింది నాకు. అంతటితో ఆ మర్యాద వాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను. సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరువు పెట్టినట్లు ఉంటుంది. అయినా ఈ శరీరంతో ఏమున్నది అని డగ్గు తిక్కతో వారనేసరికి ఆనందాశ్రవులు నా కళ్ళు నిండినవి. నూనూగు మీసాల నూతన యవ్వనందునందు అడుగిడక ముందే ఇహాపేక్ష వదిలి పరాపేక్షతో పావనమైన అరుణాచలం నాకు పరువెత్తి వచ్చిన పరమ నిర్వాణ సామ్రాజ్యమునకు పట్టాభిషక్తుడైన పుత్రుని ధరిసి అమ్మా అమ్మా అని పిలిపించుకున్నది ఆ తల్లి.
ఎంత భాగ్యమో! మాతృదేవోభవ అని వేదాలలో మొదటనే చెప్పారు తల్లిని పూజనీయంగా. చిత్రమేమంటే ఆమెను మర్యాదగా పిలవడం అసహజంగా తోచిందట వారికి. నిజంగా వారికి రండి పొండి అని పిలిస్తే ఆమెకు ప్రాణం పోయినట్లుండదు. అమ్మా ఏమే అంటే సంతృప్తిగా ఉంటుంది కదా. ఈ చిన్న మాట కోసం ఆమెనెందుకు కష్టపెట్టడం అని కాబోలు భగవాన్ ఉద్దేశం. అమ్మ పోయిన తర్వాత బంధం వదిలింది కదా, ఇకనైనా స్వేచ్ఛగా తిరుగుతూ ఒక స్థలమని లేకుండా కొండ గుహలోనూ ఎక్కడికైనా ఒంటరిగా ఉండిపోదాం అనుకుంటే అంతకంటే పెద్ద బంధమైంది. ఇప్పుడు కదలడానికి వీలు లేదు అని భగవాన్ ఎన్నోసార్లు అంటూ ఉంటారు. కన్నతల్లి ఒక్కతే గాని వారి సంతానం వేల సంఖ్యలు మించిందాయే. మరి ఆమె బంధం పెద్దది కదూ. మొన్న చూడు, స్కందాశ్రమం మరమ్మతులు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివర కాబోలు ఓ రోజు మధ్యాహ్నం భోజనమైన వెనుక యథాప్రకారం బయటికి వెళ్ళి ఆ వెళ్ళడం ఇట్టే చూసి వస్తామని ఎవరితో చెప్పుకోకుండా కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెళితే శవమెత్తినట్టు అంతా వెళ్ళివి వారిని చుట్టుకున్నాం కదలనీయకుండా. ఈ గుంపునంతా వేసుకొని ఎలాగో రాత్రి 8ంటికి ఆశ్రమం చేరుకోవడం గగనమైంది. మరి 15 రోజులకల్లా ఈ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్లే తోవంతా రోడ్డు వల్ల బాగు చేసి పనివాళ్లు భగవాన్లు వచ్చి చూడమని ప్రార్థిస్తే చూద్దాంలే అన్నారు భగవాన్. మేమంతా వెళదామని ఉబలాట పడితే విందు ఏర్పాటైన తరువాత అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం 5 గంటల వేళ శ్రీవారు మామూలు ప్రకారం బయటికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా స్కందాశ్రమానికి వెళ్ళారు. ఈ సంగతి తెలిసి స్త్రీలేమి పురుషులేమి చీకటిని లెక్క చేయకుండా టార్చీలు లాంతర్లు కర్రలు తీసుకొని కొండెక్కారు. శ్రీవారి బుజ్జగింపు నెరుగని వారు సరే, ఎరిగిన నేను కూడా వెళ్ళకూడదని నిశ్చయించుకొని కొండ మొదటి మలుపు వరకు 2 సార్లు ఎక్కి దిగి కూడా అంతా వెళుతున్నారనే చాపల్యంతో వారందరి వెనుక నేను వెళ్ళాను. కోతిని ఎంత బుజ్జగించినా సహజ చేష్టలు విడువనట్టు ఎంత అణిచినా ఈ మనసు సహజగుణం విడువల. తర్వాత ఎంత చింతించినా ప్రయోజనమేమున్నది? నిజం, ఆ చీకట్లో పడి ఈ బిడ్డలంతా వస్తే కూర్చోడానికైనా వ్యవధి లేకపోయిందని, తినడానికి ఏమీ లేదని శ్రీవారికి ఎంత కష్టంగా ఉంది. అందుకే కరుణామయులు కనుక తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎంత శక్తి సంపన్నులు కాకుంటే ఇంత సంసారం ఈదగలరు? ఎంత శాంతి సమృద్ధులు కాకుంటే ఇంత సంసారంలో ఉండి దేన్ని అంటక బంధరహితులై ఉండగలరు? మహాత్ముల కన్నింటికి సమర్థులే సుమా. ఇక సెలవు. నీ సోదరి.